वस्तुरूपं सदा नमस्तर्पयामि सदा नमस्तर्पयामि सदा नमस्तर्पयामि सदा ఒక్కడే గురువు ఆదిశంకరాచార్య ప్రథమ గురు ఎవరైతే ఉన్నారో ఆదిశంకర అంతే. ప్రసన్నోర్బాహుభ్యాం భూస్మస్తాభ్యాం నజలు పెట్టండి. ప్రతిగృహామి ప్రతిగృహాతు చెప్పండి. ప్రతిగృహాతు ప్రతిగున్నాతు మూడు సార్లు ప్రతిగున్నాతు ప్రతిగున్నాతు ప్రతిగృహామి ప్రతిగృహామి చెప్పండి. అస్మతు అస్మతు మాతు మాతు పితామహి 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 పితరః పితామహ పితామహ ప్రపితామహ ప్రపితామహ సర్వే కారుణ్యాః సర్వే కారుణ్య తిల తిల తర్పణ తర్పణ అంగత్వేన బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం యథాభాగం శాకపాకం తుభ్యమహం సంప్రదదే నమః. కృష్ణాన్వేదయమైసాలించనే అందరికీ కూడా ఓం ప్రాణాయ స్వాహ అన్న బాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ దానాయ స్వాహ అన్నదానాయ స్వాహ మధ్యే మధ్యోదయవాణం సమర్పయామి. ఈరోజు మన మధుసూదన గౌడ్ గారి ఇంట్లో పితృపక్షాల పక్షంగా దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా కూడా ఈరోజు వారికి సంబంధించిన పూర్వీకులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తిలతర్పణాలు వదిలిపెట్టడమే కాకుండా దేశాన్ని రక్షిస్తున్నటువంటి సమస్తమైనటువంటి జవాన్లకి కూడా తర్పణాలు వదిలిపెడుతూ అదే క్రమంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి అలానే ఆ పాలకులైనటువంటి ఆ తల్లిదండ్రులకు కూడా వారందరికీ కూడా తిలతర్పణాలన్నీ కూడా వదిలిపెట్టుకుంటూ వారికి నమస్కారం పెట్టుకుంటూ కూడా వారందరికీ కూడా ఈరోజు మహాళాయ పక్షంగా తీర్థ ప్రాశస్త్యంగా ఉన్నది కాబట్టి ఈరోజు ఎవరైతే తిలతర్పణాలన్నీ కూడా చేస్తుంటారో వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది అని చెప్పి విధానంగా ఉంది కాబట్టి ఈ భారతమైనటువంటి హైందవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులందరూ కూడా పూర్వులకి ఎవరిని కూడా మర్చిపోకుండా వారందరికీ కూడా ఈరోజు ఈ తిలతర్పణాలన్నీ కూడా చేయవలసిందిగా ప్రార్థిస్తూ వారందరి యొక్క కృపకి పాత్రలవుతారని చెప్పి వారందరికీ కూడా శుభాశిస్సులు కలుగుగాక అని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. సమ్రావిరాజ శ్రీర్యాతనో గృహే లక్ష్మీ రాష్ట్రయాం కేదయామాసింద్రయామసే ఆనందగత్పూరమంగళ ఈరాజనందర్శయామి. అందరూ చూపించండి. నమస్కరోమి నమ పార్వతీపతే హర హర మహాదేవ. భారత సంపూజ్య రచన భారత్ మాతాకి విశ్వంలో మన సనాతన ధర్మం చాలా గొప్పది. ప్రపంచానికి దిశానిర్దేశం.
మన భారతీయులే. భారతదేశ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సింది. ఋషులు మహర్షులు ఇచ్చిన పరంపరను మనం గౌరవించాలి. ఈరోజు శ్రాద్ధాలు ఇది కాబట్టి మా తల్లిదండ్రులు ఈ ప్రపంచాన్ని నన్ను పరిచయం చేసిన తల్లిదండ్రులకు, దాంతోపాటు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్ల తల్లిదండ్రులకు, దేశ రక్షణలో అమరులైన జవాన్లకు, మరియు మా ప్రియతమ ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీజీ యొక్క తల్లిదండ్రులకు. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది పుడతారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి హీరాబాయి గారు చేసినటువంటి యొక్క సేవాభావం, ఆమె కష్టపడి ఒక ఎన్నో ఉలి దెబ్బలకు ఓర్చుకొని ఉన్న రాయి ఒక విగ్రహాన్ని తయారు చేసినట్టుగా ఆమె తన కుమారుడైన మోదీ గారిని తీర్చిదిద్ది విశ్వానికి ఒక అద్భుతమైన విశ్వపుత్రునిగా ఒక ఇచ్చింది. కాబట్టి మనకు దాన్ని గౌరవించుకోవాలి. దీంట్లో ప్రియతమ ప్రధాని మోడీ గారు G20 సదస్సులో వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం ఏదైతే మనకు పిలుపునిచ్చారో దాని ప్రకారము మన ధర్మాలను, ఆచారాలను పాటిస్తూ ఇక్కడ ఒక చిన్న గతాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తు నిర్మించుకోవాలని మన పెద్దలు చెప్పిన సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలజడులు, యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు మన భారతదేశం పైన ఎన్నో జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కొనే శక్తి, యుక్తి భారతీయులందరికీ ఇస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని వర్ధింపజేస్తూ మనం ముందుకెళ్దాం. ఇంకొక మన మతాలు, ప్రాంతాల మీద ఎన్నో దౌర్జన్యాలు జరిగినాయి. గతంలో షాజహాన్ ఒక విదేశీ పాలకుడు, మన విదేశీయులు వాళ్ళ దగ్గర పాలనలే ఉంటే వాళ్ళు మన దేశానికి రారు. మన దేశం గడ్డ మీదకి వచ్చి మన హిందువులలో ఐక్యత లేని సందర్భంగా వాళ్ళు దాన్ని వినియోగించుకొని పాలించినప్పుడు ఆయన సుపుత్రుడైన ఔరంగజేబే మళ్ళీ ఆయనను పదవిచ్యుతుని చేసి కారాగారంలో బంధించి ఆయనకు ఆహారము, నీళ్లు తక్కువ చేసి లాస్ట్కు నీళ్ళది సురై కూజ దాన్ని చిన్నదాన్ని ఇచ్చినప్పుడు షాజహాన్ గారు పిలిచి ఔరంగజేబును, నేను ఒక చిన్న విన్నపం బిడ్డ నీకు చెప్పదలుచుకున్నా అని చెప్పాడు. ఏంటి అంటే, అరే సనాతన హిందువులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా తిలతర్పణాల రూపంలో నీళ్ళు ఇస్తారా బాబు, నువ్వు బ్రతికుండంగా ఈ నీళ్ళు తక్కువ చేస్తున్నావు అని అంటే ఔరంగజేబు నవ్వి ఊరుకున్నాడని గురువులు, పెద్దలు చెప్పిన సందర్భం. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతోని మనకు కావాల్సిన దేశ రక్షణ కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్నిటికీ ఆయన పరిపూర్ణ ఆశీస్సులు ఆ భగవంతుడు, వారి యొక్క తల్లిదండ్రులైన హీరాబాయి, దామోదర్ దాస్ గారు ఇవ్వాలి. మా తల్లిదండ్రులు విమలాదేవి గారు, హనుమంతరావు గారు కూడా మాకు, మా కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ తర్పణాలు వదిలినాము. హిందూ బంధువులారా, ఈరోజు ఈ పరిస్థితి అందరికీ నేర్పించండి. ఎవరికన్నా ఆర్థిక వ్యవస్థ లేకపోతే సామూహికంగా వచ్చే మహాళయ పక్ష అమావాస్య రోజు అందరు కలిపి ఒక్క దగ్గర వాళ్ళ పేర్లు తలుచుకొని ఆ తర్పణాలు వదిలి, ఇది పితృపక్షాలలో ఇది చేయాల్సిన కనీస ధర్మం కాబట్టి ఇది చేయండి. ముఖ్యంగా మా నరేంద్ర మోడీ విచార్ మంచ్ భారతదేశం, మా దేశ అధ్యక్షులైనటువంటి నరేంద్ర మోడీ విచార్ మంచ్ నేషనల్ ప్రెసిడెంట్ రవి చాణక్య గారి మరియు మా నేషనల్ కోఆర్డినేటర్స్ ఎస్వి పిల్లే గారు, నటేష్ గారు, మా యొక్క నరేంద్ర మోడీ విచార్ మంచ్ వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మనందరం ప్రతి విషయంలో కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉందాం. ప్రపంచాన్ని, భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఏది అవసరమో అది చేయాలి.
మన వాళ్ళు కొంతమంది కొన్ని చెప్పారు, కొన్ని మరిపించారు. ఈ లౌకికవాదాలు అవి ఇవి అది ఏమి లేవు. అన్నిటికీ ఒకటే ధర్మం, ఒకటే దేశం. కాబట్టి మీ అందరి అనుగ్రహంతో నేను అనకూడదు, మనమే అంటున్నా, కానీ నా పరిచయం కూడా కావాలి మీకు. కాబట్టి నరేంద్ర మోడీ విచార్ మంచ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తిగుళ్ళ మధుసూదన్ గౌడ్ అయిన నేను ఈ చిరు ప్రయత్నం చేసిన మీ అందరి ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా అందరం బాగుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా కుటుంబం తరఫున మా పెద్దలు ఈ భారతదేశం भारत में जो देश के लिए शहीद हुए जवानों के नाम पे हमारे देश की रक्षा करने वाले हमारे परंपराओं में बुजुर्गों के लिए हम इसके नाम पे दान दे रहे ब्राह्मण को स्वयं पाक स्वयं में दिए जैसा है